ఎవరు ఆ దేవుడు అనేటువంటిది అందరూ అనేక రకాలుగా అన్వేషిస్తున్నారు. కొంతమంది అల్లా అంటున్నారు, కొంతమంది యేసు అంటున్నారు, కొంతమంది మరి వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఇతరత్ర మరి ఆయా రకాలైన దేవతల దేవుళ్ళు కూడా కొలుస్తూ ఉన్నారు. మరి ఒక్కొక్క దేశానికి కానీ, ఒక్కొక్క రాష్ట్రానికి కానీ, లేకపోతే ఒక జిల్లాకి కానీ దేవుళ్ళు అంటే వారు అనేకులకు ఏం లేరు, కానీ దేవుళ్ళు అంటే వారు ఒక్కలే. ఒకరే దేవుడు అయినప్పుడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుణ్ణి వెతుకుతూ ఉంటున్నారు, దేవుడిని కొలుస్తూ ఉంటున్నారు. అయితే నిజమైన దేవుడు ఎవరైనటువంటి దాని విషయాన్ని తెలుసుకోవాలని చేసి మరి ప్రతి వారికి కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క బుద్ధ సమయంలో మరి ఒక వారం రోజుల్లోపు మరి క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాం. 25 డిసెంబర్ 20 క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాం. యేసు క్రీస్తు అనే వ్యక్తి మరి దేవుడు మన యొక్క బాధాలను పరిచయం చేసినట్టయితే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ వర్షం ప్రతి పరమాత్మ పుణ్యాన్ని బలి ఉన్నది. అంటే మనుషుల యొక్క పాపాలను పరిహరించడానికి మరి ఒక పరమాత్ముడు భూలోకానికి రావాలి, ఆయన ద్వారానే పాపం జరుగుతుందనేటువంటి వేదాలు ఘోషిస్తున్నాయి. అది మన క్రైస్తవం యొక్క బైబిల్ కాదు రాయబడింది. మన హైందవ మరి గ్రంథాలైనటువంటి గ్రంథాలు రాసిన మాట అంటే ప్రతి మనిషి పాపాన్ని పరిహరించడానికి ఒక వ్యక్తి రావాల్సింది, పుణ్యమాత్రుడు రావాలి, ఆయన పరమాత్ముడు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉంది. అయితే పరమాత్ముడు ఎవరైనా అన్వేషించినట్టే మానవ పాపాల కొరకు ఎవరు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణం పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటుంటే మరి మనకు ఉన్నటువంటి దశావతారాలు కానివ్వండి, మరి ఏ విధమైనటువంటి అవతారాల్లో కానీ, మరి మత గ్రంథాల్లో కానీ ఎక్కడైనా ఒక రాజున్నారు ఒక కేవలం యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రం యావత్ మానవాళ్ళ కొరకు కూడా మరి కలవసంలో ప్రాణం పెట్టడానికి గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రజలను ప్రియులారా, మరి గుండెవాసులారా, మరి పెద్ద వారితో నిజమైన దేవుడు తెలుసుకున్నాం. యేసుక్రీస్తు దేవుడు తెలుసుకుని చెప్పట్లేదు, కానీ నిజమైన దేవుడిని ఎవరైనా తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత రెండు మన మధ్యలో ఉన్న ఏంటంటే, ఒకటి నరకం, రెండోది పరలోకం. ఎందుకంటే యేసుని విశ్వసిస్తే మీరు పరలోకం చేరుకుంటారు. అసలు యేసుని తెలుసుకోలేకపోతే భయంకర నరకాగ్నికి మన గురికాల్సి వస్తుంది. కాబట్టి నిజమైన దేవుడు తెలుసుకోండి. ఆయన నరకం చేరుకుంటున్నటువంటి దేవుడు ఎవరైనా యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మనకి పరలోకం కావాలనుకుంటే యేసుని నమ్మండి. లేదంటే మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ దేవతల ద్వారా మనకి మోక్షం అయితే కలగదు. మోక్ష మార్గం తెలియజేసిన ఒక యేసుక్రీస్తు, నేనే మార్గం సత్యం యేసుక్రీస్తు తెలియజేసిన కాబట్టి ప్రతి వారు కూడా యేసు ఎక్కువ విశ్వసించండి, యేసుని నమ్మండి, పరలోకం చేరాలని చేసి మనం చేస్తూ నేను మాట వినిపిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్.